హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను పులగం చేస్తున్నాను. అది స్వీట్ పులగం అనమాట. ఓల్డ్ స్టైల్లో చేస్తాను. చూడండి, నేను ఈ చిన్న పాత్రతో సగం వరకు పెసరపప్పు తీసుకుని దాన్ని స్టవ్ ఆన్ చేసి ఫ్రై చేస్తున్నాను. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అది బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో మనం పెసరపప్పు ఎంత తీసుకున్నామో దానికి డబల్ బియ్యం తీసుకోవాలన్నమాట. ఆ బియ్యం కూడా మనం రైస్ చేసుకునే సోనా అవి కాకుండా మనకి వీలైతే కోటా రైస్ అంటాం కదా, రేషన్ బియ్యం అంటాం, అవి అయితే చాలా బాగా వస్తాయి. పులగం చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. పులగం టేస్ట్ అంతా కూడా మనం పెసరపప్పు వేపుకోవడంలోనే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీడియంలో పెట్టుకుని అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది అన్నమాట పెసరపప్పు. ఇప్పుడు వేగిపోయింది, స్టవ్ ఆపేసాను. ఆ పప్పుకి డబల్ నేను రైస్ తీసుకున్నాను, అంటే 2 రెట్లు బియ్యం అయితే దానిలో పెసరపప్పు అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 3 టైమ్స్ నీళ్ళతో కడిగేసి 1కి 2 చొప్పున 1కి 3 చొప్పున వాటర్ వేసాను. కొంచెం ఉప్పు వేసాను, దానిలోనే కొద్దిగా నెయ్యి కూడా వేసాను. మర్చిపోయాను, వేసేసి ఆ క్లిప్ మిస్ అయింది, అందుకని నేను చెప్తున్నాను అనమాట. 1 స్పూన్ నెయ్యి, కొంచెం ఉప్పు వేసేసి మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని 4 విజిల్స్ రానివ్వాలి అన్నమాట. అప్పుడు చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా టేస్టీగా తయారు చేసుకుని ఓల్డ్ స్టైల్ ఇది.
ఫోర్ విజిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు కుక్కర్ చల్లారిపోయింది. విజిల్ తీసేసి మనం పులగం రెడీ అయిపోయింది కదా, దాన్ని మొత్తం చక్కగా కలబెట్టేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. దీనిలో ఆల్రెడీ క్రష్ చేసిన బెల్లం వేసి దానిపైన నెయ్యి వేసి తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇది. చిన్నపిల్లలకైతే డైలీ చేసి పెట్టచ్చు. చాలా సింపుల్ కదా. చిన్నపిల్లలకైతే డైలీ చేసి పెట్టచ్చు. పెద్దవాళ్ళం కూడా తింటే తినచ్చు. లేదంటే మనం వీక్లీ వన్స్ అన్నా చేసుకుంటే, ఇది చాలా హెల్దీ రెసిపీ కాబట్టి తప్పనిసరిగా ట్రై చేయండి. ఓకేనా. ఇది పులగం, స్వీట్ పులగం అన్నమాట. అంటే కొంతమంది ఏమో ఇది ఓల్డ్ స్టైల్, పురాతన కాలంలో పులగం ఇలాగే చేసేవారనమాట.